హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇప్పుడైతే మేము గెట్ రెడీ విత్ మీ వీడియో చేయాలనుకుంటున్నాం. కొంచెం కోసం ఇవన్నీ ప్రిపరేషన్స్ కొంచెం షార్ట్ వీడియో వేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు రెడీ అవుదామని చెప్పేసి అనుకున్నాం. సో రెడీ అవుతూ మాట్లాడుకుంటూ అండ్ మా హాఫ్ సారీస్ డీటెయిల్స్ కూడా చెప్దామని అనుకుంటున్నాం. అంటే సపరేట్ గా బ్లాగ్ తీయకుండా మేము ఈ హాఫ్ సారీస్ ఎలా వేయించుకున్నాము, ఎక్కడ వేయించుకున్నాం అని చెప్పేసి ఇదే బ్లాగ్ లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీగా సపరేట్ గా చేసి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మనం రెడీ అవుతూ మాట్లాడుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసాం అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే మంచిగా రెడీ అవుతూ మా హాఫ్ సారీస్ ఎలా వేయించుకున్నాం అని చెప్పేసి అయితే మొత్తం చెప్తాము. ఫస్ట్ మేము అంటే ఇంట్లో దేవుని కోసం అని చెప్పేసి అయితే ఈ హాఫ్ సారీస్ వేయించుకున్నామండి. ఆల్మోస్ట్ మీకు అందరికి తెలిసే ఉంటది. అంటే మీరు మన బ్లాగ్స్ కంటిన్యూగా రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటారు కనుక మీకు అక్కడే ఐడియా వచ్చి ఉంటుంది అన్నట్టు. సో ఇంట్లో దేవునికి వేసుకుంటున్నాం అని చెప్పేసి హాఫ్ సారీస్ అయితే వేయించుకున్నాము. అంటే మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ గా అయితే బాగుంటది కదా అని చెప్పేసి ఈ కలర్స్ అయితే తీసుకున్నాం, గ్రీన్ అండ్ పింక్. అండ్ కట్టు మొత్తం ఒక శారీ అయితే తీసుకుని కుట్టించుకున్నాము. అది CVR సిల్క్స్ లో తీసుకున్నాం అన్నట్టు. సో ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ అయితే తీసి పెట్టిన మా ఇంట్లో వాళ్ళకి మేమందరం ఆ శారీస్ తీసుకున్నాం అని చెప్పేసి బ్లాగ్ తీసినాం కదా. సో ఈ శారీస్ అయితే CBR లో తీసుకున్నాము. మేము ఇక్కడ సరూర్ నగర్ లో ఉంది. సో మేము వాడినే మంచిగా స్కర్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అన్నట్టు. ఈ స్కర్ట్ కూడా మేము ఇర్ఫాన్ డిజైనర్స్ దగ్గర వేయించినాం, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. అండ్ ఈ దుపటాస్ అండ్ ఈ బ్లౌజ్ అంతా ఇక్కడే వేయించుకున్నామండి. ఫస్ట్ మేము దుపటాకు అనుకున్న ప్లాన్ వేరు, కానీ అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. నేను అంతకుముందు డై బ్లాగ్ లోనే చెప్పిన ఏంటంటే కొంచెం మనము 2.5 మీటర్ కావాలంటే 2.75 తీసుకోండి, లేకపోతే 2.9 తీసుకున్నా పర్లేదు అని చెప్పేసి. అంటే మన పర్సనాలిటీ బట్టి ఉంటుంది అన్నట్టు. సో అంతకు ముందు మేము చేయించుకున్నప్పుడు 2.5 సరిపోయింది యాక్చువల్గా కదా. డై చేసిన తర్వాత అది 2.4 కూడా ఉందో లేదో 2.3 మొత్తం అన్నట్టు. అంటే నార్మల్ గా వాళ్ళు రోల్ చేస్తారు అన్నట్టు. రోల్ చేయడం అంటే ఏంటంటే నార్మల్ గా ఉన్న ఫ్యాబ్రిక్ ఏమైతుంది, రోల్ చేస్తా అంటే కొంచెం మనకు ఎలాస్టిసిటీ అనేది జరుగుతుంది దుపట్టాలో. వాళ్ళు ఏం చేసిందంటే రోల్ చేసిండ్రో లేదో తెలియదు, లేకపోతే 2.5 అని కట్ చేసిన అసలు చూసుకోలేదు అనుకుంటాం. మేబీ సరే అని ఇంటికి వెళ్ళి చూద్దాము, ఇంటి దగ్గర తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒకవేళ ఇంటి దగ్గర దొరకకపోతే మొత్తం ఫెయిల్ అయిపోతుంది కదా. అంటే మళ్ళీ దుపట్టా సపరేట్ గా వెళ్ళినప్పుడు జస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని 2.7 2.5 ఫ్యాబ్రిక్ తీసుకొని నాకు 2.5, చెల్లెకేమో 2.6 మీటర్ తీసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ కదా, ఇది మళ్ళీ మంచిగా ఫాల్ మెటీరియల్ కాబట్టి సో మనకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదని చెప్పేసి అయితే 2.5 2.6 అట్లా తీసుకున్నాము. తర్వాత ఈ లేస్ ఉంటది కదా, ఫస్ట్ ఈ లేస్ పట్టడానికి తిప్పలు పడ్డా నేనైతే నిజంగా చెప్తున్నా. అంటే నాకు ఈజీగా దొరికింది కానీ చిన్నికి కొంచెం టఫ్ అయింది అన్నట్టు. మేము అనుకున్నది ఏంటంటే సో స్కర్ట్ మొత్తం కొంచెం పట్టు టైప్ ఉంది కాబట్టి దుపట్టా కూడా ఇట్లనే పట్టులాగా వేపిస్తే బాగుంటది అనేసి సో ఇట్లయితే తీసుకున్నాం. అంటే మంచి ట్రెడిషనల్ వైబ్ రావాలని చెప్పేసి అయితే అనుకున్నామండి. సో దానికోసం అని చెప్పేసి ఇదే పట్టులో దుపట్టా కావాలని చెప్పేసి తీసుకున్నాం. ఎందుకంటే నార్మల్ గా వేరేదని కూడా మనము స్టైలింగ్ చేసుకోవచ్చు, బట్ మాకు పర్టికులర్ గా అనిపించింది ఏంటంటే ఇంట్లో పూజ కాబట్టి ట్రెడిషనల్ గా పోతేనే బాగుంటది అని చెప్పేసి అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మళ్ళీ దానికి సపరేట్ గా మేము పట్టు ఈ లేస్ తోనైతే కుట్టించినాము. బట్ లాస్ట్ మేము ఇంటి దగ్గర ట్రై చేసి చూసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది, చాలా బాగా అనిపిస్తున్నాయి హాఫ్ సారీస్ అయితే. మేము అంటే అనుకున్న థీమ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ మేము ట్రెడిషనల్ గా తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయినాం కదా. సో మేము అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. స్కర్ట్ కుట్టించుకున్నా లేదంటే ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా మేము బంజారా హిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడే తిరిగి ఉన్నాం, సో అక్కడే అన్ని ఒకటే దగ్గర దొరుకుతాయి అన్నట్టు. ఈ ఒక స్కర్ట్ స్టిచ్చింగ్ చేయడానికి మాకు 1800 పడిందండి ఈజీగా. అంటే విత్ క్యాన్ మొత్తం కంప్లీట్ గా. మేము మళ్ళీ ప్లీట్స్ కూడా అంటే స్కర్ట్ కి ప్లీట్స్ కూడా మొత్తం చిన్న పెట్టించుకున్నాం అన్నట్టు, పెద్ద కాకుండా. మేము ఎప్పుడు స్కర్ట్ కట్టించుకున్నా కూడా ఒక 4.5 మీటర్స్ అయితే తీసుకుంటాము ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా. అంటే సో ఇది మా అవుట్ఫిట్ డీటెయిల్స్. ఆ రోజు వేసుకున్న జ్యువెలరీ అయితే ఇది. సో ఇప్పుడైతే మేము పెట్టుకోవట్లేదు, బట్ ఆ రోజు అవుట్ఫిట్ ఒకసారి చూపిద్దాం అనేసి ఇవన్నీ చెప్తున్నాము. ఎవరైనా ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవి మేము మన బేగం బజార్ లో తీసుకున్నాము. లీచి జ్యువెలరీ ఐడియా ఉండే ఉంటది. అంటే అక్కడ మంచి క్వాలిటీతోనైతే మంచిగా దొరుకుతాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఓకే, ఇది నేను తీసుకున్న జ్యువెలరీ. డీటెయిల్ మాత్రం చాలా బాగుందండి. అండ్ మేము ఫస్ట్ నేను చెక్ చేసింది ఏంటంటే ఇది కొంచెం రఫ్ ఉంటదేమో అని చెప్పేసి డౌట్. అంటే ఫస్ట్ ఓపెన్ చేసే కంటే ముందు అంటే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే చూసాం అక్కడ. నాకైతే పర్సనల్ గా నచ్చింది ఇది. ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాము. అండ్ కొంచెం కూడా చెదిరిపోతలేదండి. అండ్ ప్లస్ ఇది ఫినిషింగ్ చాలా స్మూత్. వచ్చిన ఇయర్ రింగ్స్ ఏమో ఇలా పెద్దగా వచ్చినాయి మంచిగా. ఇవి వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్. ప్రెసెంట్ అయితే ఇవి పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మామూలుగా సింపుల్ ఉంటాయి కదా, ఆ జ్యువెలరీ అయితే పెట్టుకుంటున్నాం. ఈ చిన్ని కోసం తీసుకున్నాం.
ఇది జస్ట్ ఇంత ఇక్కడ నుంచి లోపలికి రాదు, అందుకే నేను కొంచెం చిన్ని కోసం తీసుకున్నా ఫస్ట్. సో పల్స్ వచ్చినాయి, మాకైతే ఇవి నచ్చుండే బాగా. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి ఎంత ఒక 2000 వరకు పడింది అన్నట్టు, అంటే ఒక పీస్ కి 2000 ఏమో పడింది. మేము ప్రైజెస్ తో ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ఫర్దర్ ఒకవేళ మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి దానికి. ఓకే, ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, మీరు చూసాను అనుకుంటా. ఇవి లిప్స్టిక్స్ ఉంటాయి అన్నట్టు, దీంట్లో మనకి 16 లిప్స్టిక్స్ వస్తాయి, 16 వస్తాయి. సో మాకు అంటే దేని మీదకైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం. ఇవి డైలీ పర్పస్ అయితే యూజ్ అవుతాయి మంచిగా. అసలు వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయండి లిప్స్టిక్స్ అంటే. నార్మల్ గా కొంచెం కొన్ని లిప్స్టిక్స్ ఉంటాయి కదా, మనం నార్మల్ గా ఏంటి లిక్విడ్ లిప్స్టిక్స్ కాకుండా ఇంకా వాటర్ ప్రూఫ్ లో ఇంకా ఇలాంటివి కావాలంటే, మ్యాట్ ఫినిషింగ్ కావాలంటే కనుక ఇవి తీసుకోవచ్చు. ఇవైతే ఆన్లైన్ లో తీసుకున్నాం మేము, కానీ చాలా బాగున్నాయండి. ఇవైతే మాకు చాలా బాగా నచ్చినాయి, అంటే మంచి న్యూట్రల్ షేడ్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు నార్మల్ సింపుల్ జ్యువెలరీ ఉంటుంది, ఇదైతే తీసుకున్నాము మేము. ఎప్పుడో తీసుకున్నాం, ఇవి ఇంతవరకు వేసింది లేదు, ఇప్పుడు వేస్తున్నాం. అంటే దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవే పెట్టుకుంటున్నాం ప్రజెంట్. ఓకే, ఇవి పెట్టాను రూపర్లా. వచ్చేసరికి ఇవి కూడా మేము ఇది కూకట్పల్లిలో తీసుకున్నాము. కూకట్పల్లి అది కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సో అక్కడైతే తీసుకున్నాము. అండ్ ఫైనల్ గా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, జస్ట్ హెయిర్ స్టైల్ చేసేసుకొని బ్యాంగిల్స్ వేసేసుకుంటే అయిపోతుంది. వీళ్ళు వేస్తున్నాను ఆ చేయండి. ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ కూడా చూసేయండి, ఓకేనా?